మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలుంటే వాటి మీద ఎప్పుడు ఎవరిని నిలదీయడు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఇదిగో పలానా చోట సమస్య ఉంది, దీన్ని నేను పరిష్కరిస్తున్నా అనడానికి ఎక్కడా ఉండదు. కేబినెట్ మీటింగ్ రాడు. ఆయన సినిమా టికెట్ రేట్లు మాత్రం అర్జెంట్ గా పెరగాలి. ఆయన కేబినెట్ మీటింగ్ రానంత బిజీ. ఏం బిజీ అయ్యా పవన్ కళ్యాణ్? నాకు అర్థం కాదు. మాదాపూర్లో నువ్వు చేసేది ఏంది? నువ్వు మామూలుగా పొద్దున సాయంత్రం పూట వెళ్ళిపోతావు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మేలు చేయడం కోసం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావా? నీ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడం కోసం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావా? నీ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడం వల్ల మాకేం నష్టం లేదు. నష్టపోయేది నీకు ఓటేసినటువంటి అభిమానులు. నీకు కారుమూరి వెంకటరెడ్డి 2 క్వశ్చన్స్ రేజ్ చేశాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమాలు చేపట్టారు. సెకండ్ వన్ ఏంటంటే సినిమా రేట్ల గురించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కానీ తమకు కానీ ఎలాంటి నష్టం లేదు, పవన్ కళ్యాణ్ గారి సినిమా వల్ల ఫ్యాన్స్ నష్టపోయారని చెప్పారు. ఎవరైనా నీకు చెప్పారా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి సినిమా వల్ల మేము నష్టపోయిన ఎవరైనా చెప్పారా? ఎవరైనా ఈ భూమి మీద తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు రేటు పెరిగితే ఎవరైనా ధర్నా చేశారా? చేస్తారా? చేయరు. ఎందుకు చేయరు అంటే కలియుగ దైవం కాబట్టి వెంకటేశ్వర స్వామి. సేమ్ టు సేమ్ అట్లానే తెలుగు 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి దేవుడు ఒక్కడే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఈ సమాజంలో కొన్ని వందల కార్యక్రమాలు కొన్ని వందల మందికి ఉపయోగపడ్డారు పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన దేవుడు అంటాం. అర్థమైందా? సెకండ్ క్వశ్చన్ ఏమడిగామంటే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమాలు చేపట్టారని అడిగారు. నేను సమాధానం చెప్తాను. పెన్ను పేపర్ తీసుకుని రెడీగా ఉండు. పంచాయతీ రాజ్ వ్యవస్థను భారతదేశంలోనే టాప్ పొజిషన్ లో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్ పొజిషన్ తీసుకెళ్లిన మహానుభావుడు ఎవరైనా 1951 సంవత్సరం నుంచి రాజకీయాలు మొదలైన దగ్గర నుంచి నో ప్రెజెంట్ టిల్ డేట్ వరకు ఎవరైనా ఉన్నారా? లేరు. ఫస్ట్ ప్రశ్న కూర్చోబెట్టారా? సెకండ్, పవన్ కళ్యాణ్ గారు గ్రామాల యొక్క రూపురేఖను ఏ విధంగా మార్చారు ఒకసారి గ్రామాలకు వెళ్తే నీకు అర్థమైంది. థర్డ్ వన్, పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అడవి తల్లి ప్రాజెక్ట్ దాని అనుసంధానం ఏ విధంగా చేశారు తెలుసా నీకు? శాస్కీ నిధులను పల్లె పండుగ 2.0ని ఏ విధంగా రూపొందించాడు తెలుసా నీకు? జల్ జీవన్ మిషన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రణాళికను ఏ విధంగా తీసుకొచ్చారు తెలుసా నీకు? ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం గిరిజనుల రోడ్ల నిర్మాణం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రోడ్ల నిర్మాణం ఎంత వేగవంతంగా చేశారు నీకు తెలుసా? మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేశారో తెలుసా? మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో 40 మందిని అనాథ పిల్లల్ని దత్తత తీసుకున్న మహానుభావుడు ఎవరంటే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో గంట సేపు చెప్పచ్చు. పనికి మాలిన రోత పనులు ఆ నోటితో కారుమూరి వెంకటరెడ్డి అవాకులు చివాకులు మానేసి పద్ధతిగా ప్రభుత్వం ఏమైనా తప్పులు జరిగితే ఎత్తి చూపు, అందరూ సంతోషిస్తారు. అంతేగాని సినిమా టికెట్లు నీకెత్తుకు చెప్పు. నువ్వు ఒక రాజకీయ నాయకుడి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక అధికార ప్రతినిధిగా మాట్లాడు, తప్పులేదు. ఓకేనా? జాగ్రత్తగా ఉండు. హ్యాపీగా. జై హింద్.